హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్. టుడే న్యూ టాపిక్ ఏంటంటే సీజన్ 2.0లోని సీజన్ 2.0లో ఈ సరికొత్త టాపిక్లో ఏంటంటే భారతదేశానికి సంబంధించి క్రైమ్ లిస్ట్లో ఎక్కువగా యువత ఉంటుంది. అసలు యువతని ఎందుకు అసలు క్రైమ్ లిస్ట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళ ఎలా ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టా రాంగా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఎందుకు యువత ఎక్కువగా క్రైమ్ లిస్ట్లోకి ఇన్వాల్వ్ అవుతుంది అండ్ వీళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఏంటి అనే దాని గురించి మనం ఆ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం గైస్. ఈ టాపిక్లో ఏంటంటే ఒక 100 అంటే మన భారతదేశం మొత్తము చూసుకుంటే యువత ఎక్కువ. ఈ యువతలో ఏమవుతుందంటే యూత్లోని చాలామంది అంటే ఆల్మోస్ట్ ఒక 50% పేరెంట్స్ లేని వాళ్ళు కానీ లేదంటే ఇంకా అదర్ పీపుల్స్ కానీ అట్లా కొంతమంది కూడా క్రైమ్ లిస్ట్లో ఉంటున్నారు. అండ్ ఇంకో 50% ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు ఇంకా మనీ కావాలి అనే ఆత్రతతో క్రైమ్ చేయడానికి ఎక్కువ వాళ్ళు కూడా ఆలోచించే విధానం అంటే మ్యాక్సిమమ్ ఎంజాయ్ చేయడం కోసము అని చెప్పేసి వాళ్ళు కూడా క్రైమ్స్ చేస్తూ అలాగే క్రైమ్ లిస్ట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ 2 పర్సన్స్ అంటే 2 కేటగిరీస్ కింద లెక్క అనమాట. ఒకటి మనం చెప్పుకుంటే మ్యాక్సిమం ఏంటంటే బస్తీలు అంటాం కదా, బస్తీ ఏరియాలో ఉండే వాళ్ళు వీళ్ళని ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేస్తారనమాట. వీళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ అలవాటు చేయడము లేదంటే మనకి డ్రగ్స్ ఇట్లా ఉంటాయి కదా కొన్ని, అవన్నీ ఇచ్చి వాళ్ళకి మోటివేట్ చేసి ఇట్లా వాళ్ళని క్రైమ్స్లోకి దింపుతూ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ తాగిన టైంలో ఏం చేస్తున్నాం ఏంటి అనేది కూడా వాళ్ళకి మైండ్లో అనేది తట్టదు. ఎదుటివాడు ఆల్కహాల్ ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు ఏం చేయాలో చెప్పినప్పుడు అదే మైండ్లో ఉంటుంది తప్ప వాళ్ళకి డైరెక్ట్గా డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉండవన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మద్యం సేవించడము అట్లా డ్రగ్స్ ఇట్లాంటివి తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎదుటివాడితో చిన్న చిన్న గొడవలు జరిగిన అది హత్యలు లేదంటే ఇంకా ఇతర విధాలుగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి చదువుకున్న వాళ్ళు ఏంటంటే బెట్టింగ్స్ వేయడము లేదంటే ఈ IPL సీజన్ టైమ్స్లో కానీ మోర్ దెన్ మీకు ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే స్నాచర్స్ అంటే మనము దొంగతనాలు లేదంటే అమ్మాయిల కోసం కూడా కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. అమ్మాయిల కోసం వెళ్ళి ఒకరిని కొట్టేసుకుని చంపేసుకోవడాలు కూడా జరుగుతున్నాయి. అసలు ఎడ్యుకేషన్ మీ కెరియర్ లైఫ్కి అడుగులు వేయకుండా ఒక పర్సన్ కోసము లేదంటే మీ ఉచిత అవసరాల కోసము సరదాల కోసము ఇట్లా క్రైమ్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటి? మీ లైఫ్లో ఒక క్రైమ్ మార్క్ పడడం తప్ప ఒకవేళ ఒక మర్డర్ చేశారనుకోండి, ఆ మర్డర్ మీద మీకు ఒక రిమార్క్ పడిపోద్ది. ఓకే, ఈ అబ్బాయి మర్డర్ చేశాడు. లైఫ్లో ఏ జాబ్కి అప్లై చేసుకున్నానికి వెళ్ళినా ఈ అబ్బాయి గురించి మనకు తెలుసు కదా అనే థాట్స్తో వాళ్ళు ఏంటి మీకు జాబ్ ఇవ్వరు. అండ్ మీ పేరెంట్స్కి కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకో 50% బస్తీ అన్నాను కదా, వాళ్ళ ఏంటంటే అక్కడ కొంతమంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు, అసలు పేరెంట్స్ ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండక వాళ్ళు దొంగతనాలు చేయడము లేదంటే రాబరీస్కి ఇంకా మ్యాక్సిమం అయితే కిల్లింగ్స్ అంటే మనకి మర్డర్స్ చేయడము ఇట్లాంటివి ఎక్కువగా వాళ్ళ అటు సైడ్కి అట్రాక్ట్ అవ్వడానికి చూస్తుంటారు. ఎందుకంటే ఒక పర్సన్ని కొట్టడానికి ఒక 10K అనుకుందాం, లేదంటే ఇంకా అది బడా పర్సన్ అయ్యి ఉండి వాడిని ఏదైనా చేయడానికి ఎక్కువ అమౌంట్స్ అనేవి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా ఒక చదువుకున్న ఆయన కుర్రవాళ్ళకి మంచి చెప్పాలి తప్ప ఆయనే వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళని వాడి కోపంగా ఉన్నవాళ్ళు లేదంటే వాడి మీద గొడవకు వచ్చేవాళ్ళు వాళ్ళ మీదకి తనని అటాక్ చేయడం కోసం వాళ్ళని మోటివేట్ చేసి మీకు ఎంతో కనిపిస్తారో ఇట్లా చెప్పి వాళ్ళని ఉసుకొలపడం కూడా చేశారు. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు కూడా కొంతమంది వాళ్ళ సైడ్ వెళ్తున్నారు, అంటే మరీ అందరూ కాదు కొంతమంది, అండ్ వాళ్ళని అలా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ యువత ఏంటంటే 18 to 26 18 బిలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అంటే పెద్ద పెద్ద శిక్షలు పడవు. కొన్ని రోజులు రిమైండ్లో పెడతా ఉంటారు. బాల శిక్షణ ఉంది కదా, అందులో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిలీజ్ అవుతారనమాట. ఆ యొక్క ఇయర్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏంటంటే మైనర్ పిల్లల్ని బాగా ఇలాంటి ఆటల్లోకి యూజ్ చేసుకోవడము. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
మైనర్ పిల్లలకి ఏమో అంటే విషయాలు తెలియవు కదా, వాళ్ళకి లైఫ్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే దొరికింది ఆతృతంగా తినడము ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే క్రైమ్ వైపుకి అడుగులు వేయడం. క్రైమ్ చేస్తేనే మనకు బాగా డబ్బులు వస్తున్నాయి కదా, మనకు నచ్చింది దొరుకుతుంది, లగ్జరీస్ కార్లో తిరుగుతారు, లేదంటే లగ్జరీస్ హోటల్స్లో గడపచ్చు, ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఇంకో విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఆన్లైన్ వీడియోస్లో జరిగే ప్రాబ్లమ్స్ గురించి కూడా. గైస్ మీరు ఎప్పుడు కూడా ఆలోచించండి, ఆన్లైన్లో ఎవరైనా పరిచయం అయితే కనుక వాళ్ళు బయటికి రమ్మంటే అసలు మీరు వెళ్ళొద్దు. ఎందుకు నేను వెళ్ళొద్దు అంటున్నానంటే రీసెంట్గా రీసెంట్గా ఒకటి జరిగింది కదా విశాఖపట్నంలోని మన ఇక్కడ రాజమండ్రి గోదావరిలో సాయి ఫోటోగ్రాఫర్ ఒక ఆ అబ్బాయిని చాలా దారుణంగా చంపేసి కప్పెడేశారు. ఇట్లా జరుగుతున్నాయి, మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పాము, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ.